అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని చెప్పిన చంద్రబాబు ఆ మొత్తాన్ని కేంద్రమే భరించారని ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఇప్పటివరకు చంద్రబాబు 3,34,000 కోట్లు అప్పు చేశారని ఫైర్ అయ్యారు. భూములిచ్చిన రైతులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమరావతి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు మాత్రమే గ్రోత్ ఇంజిన్ అన్నారు మార్గాని భరత్. అమరావతి క్యాపిటల్ చేశారు, బాగుంది. దానికి ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించాలి అనే అంశాన్ని ఎందుకు ఇన్క్లూడ్ చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారని అడుగుతా ఉన్నా. నాకు తెలిసి మా దగ్గర లెక్కలున్నాయి. 3,34,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి ఆయన అప్పు చేసిన సందర్భం. మరి 3,34,000 కోట్లు ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఈయన ప్రభుత్వం. అసలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి ఎగబాకుతుంది? ఇదే అమరావతికి 2 లక్షల కోట్లని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ ఎంత అవుతుందండి? సంవత్సరానికి మనము రూపాయి వడ్డీ లెక్కేసుకుంటే 20,000 కోట్ల రూపాయలు అవుతుంది. మరి 20,000 కోట్ల రూపాయలు ఎవరు కడతారని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ ఏది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎలాగా మీరు విశాఖపట్నాన్ని ఒప్పుకోవట్లేదు, సరే అది పక్కన పెట్టండి. పోనీ అదే ప్రాంతంలో జగనన్న ఏం చెప్పాడు? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి ఒక కారిడార్ కింద తీసుకుని ఒక మంచి నేషనల్ హైవే కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది, అవసరమైతే దానికి చుట్టూరు రింగ్ తిప్పి ఒక పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కనుక దాన్ని ప్రాపర్గా చేస్తే ఇప్పుడు క్యాపిటల్స్ అన్నీ ఎట్లా వచ్చినాయండి? చెన్నై ఏమి ఒక రోజులో ఏమి, లేకపోతే ఒక సంవత్సరంలోనో 10 సంవత్సరాల్లోనో ఒక 50 సంవత్సరాల్లో డెవలప్ అయిన సిటీ ఏం కాదు కదా, 100 సంవత్సరాలు పట్టింది.